కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మూడో బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. ఆ బడ్జెట్లో గతంలో మాదిరే అబద్ధాలు, మోసాలు కళ్ళ కట్టినట్టుగా కనపడే కార్యక్రమం జరుగుతోంది. గత 3 ఏళ్లలో ఆడబిడ్డ అనేది ఊసే లేదు. నిరుద్యోగ భృతి అనేది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 50 ఏళ్లకే ఇస్తామని చెప్పిన పెన్షన్ పథకం అతిగతి లేదు. సో మిగతా దానికంతా అరొకర కేటాయించిన పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అబండాలు వేస్తూ ఆర్థిక విధ్వంసం అని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురజల్లే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ను జాకీలు ఎత్తి పెట్టే కార్యక్రమం. ఇది తప్ప పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమీ లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్ని దానిలకు అరాకొరా నిధులే. మిగతా అమలు చేస్తున్న కొన్ని పథకాలకు అంటే సూపర్ 6, సూపర్ 7 కాదు, ఆయన ఇంకా 136 హామీలు ఇవ్వడం జరిగింది. 136 హామీలకు అతిగతి లేదు. కానీ ఈ సూపర్ 6, 7కు సంబంధించి కొన్ని పథకాలకు అరాకొరా నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఇప్పటి వరకు అంటే 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ 2 ఏళ్లలో అప్పులైతే 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా చేయడం జరిగింది 3,18,000 కోట్ల రూపాయలు. కానీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సంక్షేమ కార్యక్రమాలకు ఒక్కదానికోసమే అప్పులు చేయలే. ఈ రాష్ట్రం అభివృద్ధికి అన్ని రకాలుగా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి మన కళ్ళ ముందే కనపడతాయి. అన్నీ కూడా సీ పోర్ట్లు కనపడతాయి. అలాగే నాడు నేడులో స్కూళ్ళు కనపడతాయి, హాస్పిటల్స్ కనపడతాయి, గ్రామంలో సచివాలయం కనపడుతుంది, రైతు భరోసా కేంద్రాలు కనపడతాయి, ఆ పక్కనే వెల్నెస్ సెంటర్లు కనపడతాయి, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేయడం జరిగింది. ఉద్దానం హాస్పిటల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఉద్దానంలో నిజంగా అందరూ కూడా కిడ్నీలు బాధపడుతూ ఉంటే ప్రజలందరూ గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి పాలకులందరూ కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వార్ ఫుడ్ బేసిస్లో అవన్నీ కూడా పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆరోకరంగా అందించిన పరిస్థితే. రైతులకైతే మరీ దారుణం. రైతులకు సంబంధించి దాదాపు 60-70% రైతు కార్మికులు ఉన్న ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టింది చాలా తక్కువ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో వ్యవసాయం పైన పెద్దపీట వేసి విద్య పైన, వైద్యం పైన, వ్యవసాయం పైన పెద్దపీట వేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన పరిస్థితి. రైతులకైతే ప్రతి దశలోనూ ఆదుకున్న పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలే కాదు, వాళ్ళకు పెట్టుబడి నిధి కింద
ఖచ్చితంగా టయానికి ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్లకు విత్తనాలకు సంబంధించి, భూ సర్వేలకు సంబంధించి అన్ని అగ్రి ల్యాబులన్నీ కూడా ప్రతి మండలంలో పెట్టడం జరిగింది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెద్ద ల్యాబ్ పెట్టడం జరిగింది. సో భూసార పరీక్షల నుంచి మొదలుకొని విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, పెస్టిసైడ్స్ అయితేనేమి అన్నీ కూడా సకాలంలో అందించిన పరిస్థితి. గతంలో రైతు భరోసా కేంద్రంలో బుక్ చేసిన 28 గంటల్లో వాళ్ళకందరికీ కూడా ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి, ఏది అవసరం ఉందో అవన్నీ కూడా అందించడం జరిగింది. కియోస్కోలు ఉంటాయి. కియోస్కోల్లో ఆన్లైన్లో బుక్ చేస్తే రైతులు 28 గంటల్లో అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు యూరియా కోసం పోరాటమే. 270 రూపాయలకు అమ్మాల్సిన యూరియా 700-800 రూపాయలతో కొనుక్కున్న పరిస్థితి. ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, డిఏపి ఇచ్చిన పరిస్థితి లేదు, అన్నీ కూడా కొరతే. అంటే దీనికి ముందస్తు ప్రణాళిక ఉండదు, దానికి కేటాయింపులు ఉండవు. సో ఆ రకంగా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనం ఈ 2 ఏళ్ల కాలంలో చూడడం జరిగింది. చాలా దారుణం. అదే కాదు, వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు, వరదలకు సంబంధించి వచ్చిన దానికి పంట నష్టం కట్టించిన పరిస్థితి లేదు, జీరో వడ్డీ అనేది అసలు లేనే లేదు, 0 వడ్డీ అనేది ఇంతవరకు ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదు, మద్దతు ధర అనేది అసలు ముందే లేదు. ప్రతి పంటకు నష్టపోయే కార్యక్రమమే జరిగింది. అన్ని పంటలు, ఉద్యానవన పంటలు కావచ్చు, అగ్రికల్చర్ పంటలు కావచ్చు, అన్ని పంటలు కూడా నష్టపోయిన పరిస్థితి ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూస్తున్న పరిస్థితి. చాలా దారుణం. నిరుద్యోగులకైతే నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి లేదు. 3000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇప్పుడు ఈ బడ్జెట్లో దాని గురించి ఊసేలేని పరిస్థితి. అదే కాదు, ఉద్యోగులకు కూడా ఉద్యోగుల గురించి పిఆర్సీ కానీ ఇంటర్మ్ రిలీఫ్ కానీ అయ్యారు. దాని గురించి ప్రస్తావనే లేని బడ్జెట్ ఇది. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఆడబిడ్డనేది ఆడవాళ్ళు కనపడితే చాలు ఆ రకంగా మోసం చేసి ఇంతవరకు ఎగరగొట్టిన పరిస్థితి. దాని గురించి చాలా దారుణం. సో అదే కాదు, మన జిల్లాకు సంబంధించి కడప జిల్లాకు చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు. కొట్టుకుపోయి ఇన్నేళ్ళు అయిపోతుంది, ఆ ప్రాజెక్టుకు ₹1 కేటాయించిన పరిస్థితి లేదు. అదే కాదు, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించి అన్ని పరిశ్రమలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి దాన్ని అన్ని రకాలుగా మెగా ఇండస్ట్రియల్ హబ్ అయితేనేమి, తర్వాత ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అయితేనేమి, దీనికంతా కూడా ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంకెలా జిల్లా అభివృద్ధి చెందే కార్యక్రమం జరుగుతుంది? కడప ఉక్కు పరిశ్రమ అని చెప్తారు పెద్ద ఎత్తున, దానికి ₹1 కేటాయించడం కానీ దాని గురించి ప్రయత్నం చేయడం కానీ జరిగిన పరిస్థితి అంతకన్నా లేదు. చాలా దారుణం. ప్రతి ఈ వర్గము మోసపోయిన పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పెద్ద గొప్పగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దానికి దాదాపు 75,868 కోట్ల రూపాయలు ద్రవ్యలోటు చూపించిన పరిస్థితి అన్నమాట. సంపద సృష్టి అని చెప్పి నేనైతే సంపద సృష్టిస్తా అని చెప్పేసేసి, ఎందుకంటే నాకు 45 ఏళ్ళ ఇండస్ట్రీ,
నేను సంపద సృష్టిస్తా జగన్మోహన్ రెడ్డి గారి చేత కాలేదని చెప్పేసి చెప్పిన పెద్ద మనిషి అప్పులు చేయడంలో గొప్పగా ఉన్నాడు తప్ప పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు బయట మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో 76,182 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 19,033 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అప్పు తీసుకొస్తామని చెప్పి చూపించడం జరుగుతోంది. అంటే దాదాపు 97,000 కోట్ల రూపాయలు అఫీషియల్గానే చూపించడం జరుగుతోంది. అనఫిషియల్గా ఎంత చేస్తారో తెలియదు. చాలా దారుణం. అది ఏదైనా ఉపయోగపడే ప్రాజెక్టులకు ఏదైనా పెట్టడమో, లేకపోతే ఏదైనా అసెట్ క్రియేషనో, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడమో ఏదో ఒకటి చేయగలిగితే ఉపయోగం ఉంటుంది తప్ప ఈ రకంగా అప్పులు చేసి లంచాలకు కమిషన్లకు ఈ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. పైన నుంచి కింది స్థాయి వరకు అదే కార్యక్రమం జరుగుతోంది. చాలా దారుణం, చాలా దారుణం. మిగతా గండికోటకైతే 665 కోట్లు కేటాయిస్తామని చెప్పినారు తప్ప గత సంవత్సరంలో ₹1 విధించిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఊరికే అరాకొరా చూపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా వస్తాయని కాదు, ఖర్చు పెడతారని అసలు లేదు. అది నాకైతే తెలిసి ఖర్చు ₹1 కూడా బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. R&R ప్యాకేజ్ అలాగే గండికోటలో అలాగే మిగిలిపోయింది. సో అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సోమశిలకైతే 266 కోట్లు, కేసీ కెనాల్కు 184 కోట్లు, తెలుగొంగకు 356 కోట్లు, పీబీసీకి 130 కోట్లు అని చెప్పడం జరుగుతుంది తప్ప ఇది ఏమాత్రం ఖర్చు పెట్టరు అని చెప్పేసి నేనైతే భావిస్తా. సో అదే కాదు, విద్యార్థులకు సంబంధించి ఆర్థిక మంత్రి చెప్పడం జరుగుతోంది. వాళ్ళకి సంబంధించి సిబిఎస్ఈ అనేది, ఐబిఎస్ఈ అనేది, టోఫెల్ అనేది ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా విద్య ప్రమాణికం పెంచాలి, బీదవాళ్ళు కూడా చదువుకునే స్థాయికి బాగా చదువుకొని ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలు చేసే కార్యక్రమం చేయాలి, అటువంటి స్థాయిని మనం కల్పించాలి. రేపు రాబోయే కాలం పిల్లలదే భవిష్యత్ అంతా. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఇదే పెట్టుబడి. సో ఈ పెట్టుబడితోటి వాళ్ళందరూ కూడా చదువుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు, ఏదో ఒకడో చోట ఉద్యోగాలు చేసి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఈ సిలబస్లన్నీ సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఏదో కాన్వెంట్లలో మాత్రమే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, ప్రైవేట్ కాన్వెంట్లలో. అలాగే ఐబిఎస్ఈ సిలబస్ ఇది పబ్లిక్ స్కూళ్ళలో ఎడైనా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే కార్యక్రమం టోఫెల్ అనేది అది మొత్తం. సో ఈ రకంగా దాన్ని రద్దు చేస్తానామని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం అమలు చేసిన గత ప్రభుత్వం అమలు చేసింది, దాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం అన్నా చేయాలి. అంటే వీళ్ళు బీదవాళ్ళు ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడకూడదు, వాళ్ళందరూ ఇంగ్లీష్లో చదువుకోకూడదు, ఒక సాహుకారులు మాత్రమే చదువుకునే కార్యక్రమం చేయాలి, బీదవాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు తెలుగు మాత్రమే చదువుకోవాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం. దాన్ని ఇప్పుడు పరిపాలన రూపంలో చూపించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఈ రకంగా ఎంత దారుణం అంటే పిల్లల విషయంలో అట్లాగే జరిగిపోయిన పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ధరల స్థిరీకరణ అనేది రైతులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, ఎందుకంటే వాళ్ళు పంటలు పండించిన తర్వాత మార్కెట్లో అమ్ముకోకపోలేని పరిస్థితి ఉంటే, ఎందుకంటే రేట్ లేని పరిస్థితుల్లో ఉంటే, ధర స్థిరీకరణ నిధి ఉంటే దానికి మద్దతు ధర ప్రకారం వాళ్ళు ప్రభుత్వం ముందుకొచ్చి కొనగలిగితే డెఫినెట్గా ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది. రైతులను ఆ రకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధి పెడితే ఇప్పుడు ఊరికే కంటి తుడుపు చర్యగా 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిన పరిస్థితి. చాలా దారుణం. ఇంతకుముందు ఈ 2 ఏళ్లలో ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. మద్దతు ధరకు నాకు తెలిసి 1 కేజీ కూడా కొన్న పరిస్థితి లేదు. ఎందుకంటే మార్కెట్లో మొత్తం అంతా కూడా వాళ్ళు ఎంతకు పడితే అంత మార్కెట్లో రైతులంతా అమ్ముకున్న తర్వాత ఒక బోర్డు పెట్టేస్తారన్నమాట, వచ్చి మద్దతు ధరకు కొంటామని చెప్పి. దాంట్లో 1 కేజీ అమ్మిన పరిస్థితి రైతులకు ఉండదు, 1 కేజీ కొనుక్కున్న పరిస్థితి ప్రభుత్వానికి కూడా లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట.
అంత దారుణంగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. సో దానికి రాయలసీమ లిఫ్టు, ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ అనేది ఎంత అవసరం అనేది ఈ పరిపాలకులు గుర్తించాల్సిన అవసరం తప్పకుండా ఉంది.